నమస్కారం. నేను మరొక శివ గణేష్ జగన్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. అదేవిధంగా మాదేపల్లి సత్యానందరావు గారు కాకినాడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో DCC స్పోక్స్ పర్సన్గా కూడా పనిచేస్తున్నానని చెప్పి సందర్భంగా మీరు అందరికీ కూడా నేను పరిచయం చేసుకుంటా ఉన్నాను. AICC ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాలు అలాగే DCC మార్గదర్శకాల మేరకు ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వినతిపత్రం ఇచ్చేదానికి అలాగే నిరసన తెలియజేయడానికి కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద మనం అందరం ఉన్నాం మిత్రులారా. అయితే కలెక్టర్ వారికి వినతిపత్రం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే అంశం ఇవాళ నిరసన తెలియజేసే అంశం ఏదైతే ఉందో NRJ చట్టానికి సంబంధించి ఆ వాళ్ళ భారతదేశానికి స్వతంత్రం 1947 సంవత్సరంలో వచ్చిన తర్వాత 60 కోట్ల మందితో జనాభాతో ఉన్న భారతదేశంలో 30 కోట్ల మందికి ఒక్క పూట భోజనము, 30 కోట్ల మందికి కనీసం లేని గవర్నమెంట్ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఆహార దినుసులు పెంపొందించుకునే దానికి తీసుకొచ్చి ఈ విధమైన ఎన్నో ప్రజలకు ఇవ్వబడే కార్యక్రమాలు తీసుకొచ్చి అందరికీ అన్నం, అందరికీ తిండి, అందరికీ బట్ట ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేసినందుకు కూడా ఇంకా చాలా మంది కొన్ని కోట్ల మంది ఆహారానికి దూరం అయిపోయే పరిస్థితుల్లో అనేక పథకాలను తీసుకొచ్చి జవహర్ రోజ్గార్ వంటి పథకాలు తీసుకొచ్చి అందరికీ పని కల్పించాలి, గౌరవంగా పని చేసుకోవాలి, పని చేయడం ద్వారా ఆహారం సిద్ధించాలని చెప్పేసి ఎన్నో పథకాలు తీసుకొచ్చినప్పటికీ కూడా పేదరికం నిర్మూలన కాలేదు. ప్రజలందరూ వారు గౌరవంగా పని చేసుకుని ఆహారం సంపాదించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవాళ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అప్పటి వరకు ఉపాధికి సంబంధించిన ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ చట్టపరం చేసిన పరిస్థితి లేదు. అయితే 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ఒక నిర్ణయం తీసుకుని దీన్ని చట్టం చేయవలసిన అవసరం ఉంది, వేతన చట్టం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి 2005 సంవత్సరంలో ఆ వాళ్ళ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏమంటే ఆ చట్టంలో సెక్షన్ 221 ప్రకారం 100% నిధులు అంటే 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలి. 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలి. ఏదైతే ప్రజలు పొడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు గౌరవంగా ఆహారం సంపాదించుకునే దానికి పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నదో ఆ పనిని కల్పించడానికి 100 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేసి ఆ చట్ట ప్రకారం 100 రోజులు ప్రభుత్వం వారు అడిగిన వెంటనే ఆ పనిని కల్పించవలసిన అవసరం ఉందని చెప్పేసి చట్టంలో పొందుపరచబడింది. అయితే మిత్రులారా, తదనంతరం 20 సంవత్సరాలుగా పేదరికం తగ్గింది, మరో ప్రాంతాల నుంచి వలసలు తగ్గాయి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, గౌరవంగా ఆహారం సంపాదించుకుంటూ ఉన్నారు. NRGS పథకం అనేది ఒక ఇంట్లో ఒక తండ్రిగాను ఒక బిడ్డ సహాయంగాను ఉండేది. అయితే అటువంటి మాత్రమైన ఏదైతే చట్టం ఉన్నదో ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలి. ఈ పట్టణ ప్రాంతంలో ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో ఆ కార్పొరేట్లు తీసుకొచ్చే పెట్టుబడులకు తగ్గట్టుగా వారికి తక్కువ వేతనానికి కూలీలు దొరకాలి. ఎక్కువ వేతనానికి కూలీలు దొరకాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూలీలు వలస రావాలి. అంటే ఏం చేయాలని చెప్పేసి బీజేపీ ఆలోచన చేసి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బీజేపీ పార్టీలో ఉన్న ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, బీబీ గ్యాంగ్ అని చెప్పేసి. ఆ బీబీ గ్యాంగ్ లోని GRAMGలోని జీ ముందు తీసి రామ్ అని ఇంకొక జీని తర్వాత పెట్టి జీ రామ్జీ అంటున్నారు. అది జీ రామ్జీ గారు గ్యాంగ్ అది. ఈ చట్టం ప్రకారం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం మొన్న 2025 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున వాళ్ళు చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందేలా తీసుకొచ్చారు. ఆ చట్టంలోని సెక్షన్ 4546 ప్రకారం 60% నిధులు మాత్రమే కేంద్రం ప్రొవైడ్ చేస్తుంది, మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వం మీద నెత్తి మీద పెడతా ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రం చూసుకుంటే 11 లక్షల కోట్ల రూపాయల అప్పు భారాన్ని మోస్తూ మన ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న 1,30,000 కోట్లలో కనీసం 25,000 కోట్లు అంటే దాదాపు 30% ఆదాయంలో ఉన్న 30% వడ్డీలకే కట్టే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 40% కట్టి 40% నిధులు ఏర్పాటు చేసి ఈ ఉపాధి హామీని ఎలాగా నిర్వర్తిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము వాదిస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో ఇవాళ మహాత్ముడి యొక్క ఈ
మహాత్మా గాంధీ గారు వర్ధంతి తాండూరు రాజు గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో నివాళులు అర్పించొచ్చాం. మహాత్ముడు భారతదేశం స్వతంత్రం కోసం ఎంతో కష్టపడినవాడు, తన ప్రాణాల సైతం భారతదేశం కోసం త్యాగం చేసిన మహామూర్తి. అటువంటి మహాత్మా గాంధీ గారి పేరును ఉపాధి హామీ పథకం పెడితే ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి ఆ చట్టాన్ని వీపీ గ్యాంగ్ అని చెప్పేసి ఈ బీజేపీ గ్యాంగ్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కొత్త చట్టాన్ని రద్దు చేయాలి, పాత ఎన్ఆర్జీఏ చట్టాన్ని అమలు చేయాలి. 100% నిధులు ఎవరైతే కూలీలు ఉన్నారో పని వేతనం 100% కేంద్ర ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధ్యక్షులు వారు మాదేపల్లి సత్యానందరావు గారి నాయకత్వం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు పల్లవ రాజు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి పోతాం, లోపలికి పోయి ఆ రిప్రజెంటేటివ్ ఇస్తాం. ఈ పథకాన్ని మళ్ళీ యథాతథంగా కొనసాగించే వరకు, ఎన్ఆర్జీఏ చట్టాన్ని యథాతథంగా కొనసాగించే వరకు, ఉపాధి హామీని యథాతథంగా నడిపించే వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజలతోనే కాంగ్రెస్ పార్టీ వాదులుగా, కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ప్రజల కోసం అండి, ప్రజలతోనే, ప్రజల కోసం పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.